నిజంగా మీరు అన్నట్టు ఈ సినిమా చాలా ఆలోచింపజేస్తుంది అనసూయ. టైటిల్ దగ్గర నుంచి థాట్ ప్రాసెస్, అంటే ప్రతి ఒక్కటి సినిమాకి వెళ్ళడానికి కాన్ఫ్లిక్ట్ ఏంట్రా ఆలోచించేసి వెళ్ళిపోతాం, నచ్చితే వెళ్దాం అన్న ఫీలింగ్. కానీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. అండ్ బిఫోర్ కూడా మీరు చెప్పిన మాటలు ఏంటి, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్ట్ 15 అని మాత్రమే తెలుస్తుంది. బట్ హైదరాబాద్కి మాత్రం 1948 సెప్టెంబర్ 17 అని చెప్పి విన్నాము. సో అంటే ఇన్ని తెలియని విషయాలు ఈ సినిమా ద్వారా, అది బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు మీరు ఒక యాంకరింగ్ చేస్తూ ఒక పొజిషన్కి వచ్చారు. యాంకరింగ్ చేయాలి అంటే, కొన్ని క్వశ్చన్స్ వేయాలంటే సమాజాన్ని చదువుకొని ఉండాలి. సమాజాన్ని ఇంత చదువుకున్నాం, బట్ మన అస్తిత్వాన్ని తెలుసుకోలేకపోయాం, మన స్వాతంత్రాన్ని తెలుసుకోలేకపోయాం, మన బ్రతుకుదీరుని తెలుసుకోలేకపోయాం. మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17. మన హైదరాబాద్ సంస్థానంలో సెప్టెంబర్ 17కి ముందు నేషనల్ ఫ్లాగ్ పట్టుకుంటే ప్రొహిబిషన్ టైంలో మందుబాట్లు పట్టుకున్నట్టే. కేవలం ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఇటు చెన్నై అప్పటి రైల్లో తెల్లవారితే ఆగస్ట్ 15 స్వాతంత్రం వస్తుంది అనగా, అక్కడి నుంచి చెన్నైకి నేషనల్ ఫ్లాగ్స్ వెళ్తున్నాయని తెలిసి ఆ రైలు తగలబెట్టారు. దారిలో వెళ్తున్నాయి, వీళ్ళకి రావద్దు. ఊర్లల్లో ఈ 3 రంగుల జెండా కనిపిస్తే చంపేశారు. అలాంటి పరిస్థితి నుంచి 1 year ఫైట్ చేసిన తర్వాత, కొన్ని వేల మంది చనిపోయిన తర్వాత, ప్రాణాలు అర్పించిన తర్వాత, ఆత్మబలిదానాలు చేసిన తర్వాత, ఎదురు తిరిగిన తర్వాత సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్రం వస్తే, ఈ వర్డ్ చెప్పకుండా నొక్కేసిన సిగ్గుమాలిన వ్యవస్థ ఉంది ఇక్కడ. ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవడికి వాడి అధికారం కోసం, ఓట్ల కోసం మన అస్తిత్వాన్ని తొక్కేసి, మన ఆలోచనల్ని తొక్కేసి, మన పూర్వీకుల పోరాటాన్ని తొక్కేసి, దీనికి పేర్లు మార్చుకుంటూ వచ్చారే కానీ నిజాన్ని చెప్పలేకపోయారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మన అస్తిత్వాన్ని తొక్కేశారు. మన అమ్మ రొమ్ముల్ని మనమే నొక్కుకునేలా చేశారంటే వాళ్ళు, మనం కాదు, మనం చేయం. ఆ విధంగా రాజకీయ వ్యవస్థ మన అస్తిత్వాన్ని తొక్కేసింది. బట్ సెప్టెంబర్ 7 ఇక నుంచి అయినా, ఇప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండేది. కర్ణాటకలో 4 జిల్లాలు, మహారాష్ట్రలో 4 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు కలిస్తే హైదరాబాద్ సంస్థానం. ఇది ఒక రాజ్యం. ఈ రోజుకి కర్ణాటక వాళ్ళు సెప్టెంబర్ 17 జెండా వందనం చేస్తారు, ఒక పండగలాగా చేస్తారు. దౌర్భాగ్యం తెలుగు వాళ్ళకే పట్టింది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మన దగ్గర ఉన్న లుచ్చ రాజకీయ నాయకుల వల్లనే జరిగింది. ఈ రోజుకి చేస్తాను. నాకు కర్ణాటక ఫ్రెండ్స్ ఉన్నారు. సెప్టెంబర్ 17 వస్తే మనం 15 ఆగస్టుకి 26 జనవరికి ఎలా పంపించుకున్నాం అలా వస్తాయి. నాకు ఇక్కడ చేయలేకపోతున్నాను, ఇక్కడ మిస్ అవుతున్నాను. సో అది తెలియజేసే ప్రయత్నమే రజాకార్. ఓకే. అండ్ నిజంగా ఈ సినిమాలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయేమో అనిపిస్తూ ఉంది.